రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఈరోజు సాయంత్రానికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది తుఫానుగా మారే ప్రమాదం ఉంది అని బులెటిన్ సారాంశం. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఇవాళ ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడి అది అల్పపీడనంగాను వాయుగుండంగా తుఫానుగా మారే అవకాశం ఉంది అని శాటిలైట్ ఇమేజ్ ద్వారా తెలుస్తూ ఉంది. అయితే ఇది బంగ్లాదేశ్ వైపుగా ప్రయాణం చేస్తుందని భారత వాతావరణ శాఖ, అయితే ఏపీ ఒరిస్సా వైపు ప్రయాణం చేసే ప్రమాదం కూడా ఉందని ఒక ప్రైవేట్ సంస్థ కూడా వెల్లడించింది. అంటే బంగాళాఖాతం నుంచి వాయువ్య దిశగా ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్ ఒడిశా తీరాలను తాకే ప్రమాదం ఉంది. అయితే దీనికి సంబంధించి మరింత క్లారిటీ ఈరోజు సాయంత్రానికి రాబోతా ఉంది. ఇక బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశాలున్నాయి. ఈరోజు ఉపరితల ఆవర్తనం అల్పపీడనం ఏర్పడి అది ప్రయాణం చేస్తూ తర్వాత వాయుగుండంగా ఆ తర్వాత తుఫానుగా బుధవారం నాటికి తుఫానుగా పరిణమించే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వరకు ఆదివారం నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉంది. బుధవారం నాటికి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉండడంతో తేమ గాలులు మరింత పెరిగే అవకాశం ఉంది. చలికి మాత్రం కొంత బ్రేక్ వస్తుంది, చలి తీవ్రత రిలీఫ్ వస్తుంది. ఇక గురువారం నుంచి అన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే పెరిగాయి. తుఫాను తీవ్రత తగ్గే వరకు చలి తీవ్రత ఉండకపోవచ్చు అని అధికారులు చెప్తా ఉన్నారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో కూడా దక్షిణ జిల్లాల్లో తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదే అవకాశం ఉంది. రాబోయే 24 అవర్స్లో భారత వాతావరణ శాఖ ఒక కీలక బులెటిన్ రిలీజ్ చేయబోతా ఉంది. వాయుగుండం తుఫానుకు సంబంధించి క్లారిటీ దాంట్లో రాబోతా ఉంది. ఆ రిపోర్ట్ అందిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.